బ్రో ఏంటి ఏమైంది? 7 అవర్స్కి 120 కిలోమీటర్స్ అంటే తక్కువ ఏం కాదు, చాలా కష్టం. ఇది కలర్ రైడ్ అంటే సారా స్కై చూడండి ఎంత బ్లూగా ఉందండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ యేసు. 200 కిలోమీటర్స్ ఇన్ 24 అవర్స్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, స్ట్రావా కూడా అయితే ఆన్ చేస్తాం ప్రజెంట్. ఇంకెళ్ళిపోదాం పదండి, చలో. ఇప్పుడే మన రైడ్ కూడా స్టార్ట్ చేసాను. ఎలా ఉంటుందో నేను అనుకుంటున్నా, దగ్గరగా 100 కిలోమీటర్స్ ఇన్ 5 అవర్స్లో రైడ్ చేయాలని. చూద్దాం ఏమవుతుందో. ఎంత టైం తీసుకుంటానా 100 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ 100 కిలోమీటర్స్తో ఎర్లీగా రైడ్ చేస్తే చాలా స్పీడ్గా అవుతుంది. నెక్స్ట్ 100 కిలోమీటర్స్ ఆ బ్రో కూడా జాయిన్ అయ్యాడు మనతో పాటు. చాలా రోజులు అయిపోయింది రైడింగ్ చేసి. ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మొత్తం. చూడండి అంతా ఆఫ్ రోడింగ్గా ఉంటుంది. ఓ చింటూస్ లేన్. ఏమవుతుంది ఏంటో కానీ రైడు చాలా హ్యాపీగా ఉంది. టూ 100 కిలోమీటర్స్ అంటే 24 అవర్స్లో నాట్ ఈజీ. అది చాలా కష్టమైంది. ట్రై చేస్తున్నా. ఈ బ్రో కోసం ఆగుతూ ఉండాలి నేను. ఆ సైకిల్ బాగాలేదు. ఈ రైడ్లో ఎన్ని అడ్డంకులు వస్తాయి అవన్నీ దాటుకుని నేను రైడ్ స్పీడ్గా కంప్లీట్ చేయాలి. దగ్గర ఫస్ట్ 100 కిలోమీటర్స్ 500 కిలోమీటర్స్ 5 అవర్స్లో కంప్లీట్ చేయాలి. అది నా టార్గెట్. దాని తర్వాత ఏదైనా పర్లేదు అది కా. ఒప్పుకున్నంతసేపు స్పీడ్గా తొక్కుతా ట్రై చేస్తా. ఇప్పుడే దగ్గరగా సిటీ అవుట్స్కట్స్కి వచ్చాం. అంటే భీమవరం అనేది అయిపోయి వేరే ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫైవ్ అవర్స్లో ఇంపాసిబుల్ అనుకుంటున్నా. చాలా స్పీడ్గా రైడ్ చేయాలి. కుక్కలు చాలా రోజులైంది కదా, ఫుల్ ఆవేశం వచ్చేస్తుంది. గొల్లవంతిప్ప రోడ్లోకి అయితే వచ్చాం. దగ్గరగా రైడ్ చేసి 2 months అయిపోతుంది.
కంప్లీట్ చేశానో లేదా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. అండ్ అలాగే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తా వితిన్ 12 అవర్స్లో కొడతాకి. అవ్వకపోతే ఫస్ట్ 100 కిలోమీటర్స్ 5 అవర్స్లో కంప్లీట్ చేసేస్తే ఈజీ నాకు. తర్వాతది ఫస్ట్ 100 మీద ఉంటుంది. పొద్దున్నే ఎలా స్టార్ట్ అయ్యానో అర్థం కాల. ఆ బ్రో సైకిల్ ఆగిపోయింది, నా స్ట్రావా ఆగిపోయింది. ఇగో ప్రజెంట్ అయితే మనం గొల్లం తిప్పులో ఉన్నాం కదా. ఇదిగో మళ్ళీ స్ట్రావా ఆన్ చేశాను ఇప్పుడే. ఇదిగో స్ట్రావా ఆన్ చేసాను చూడండి. గొల్లం తిప్పి నుంచి ఎంత వస్తే అంత. ఓకే మరి స్టార్ట్ అవుదాం. గోప్రోలో కూడా ఛార్జింగ్ చాలా స్పీడ్గా దిగిచ్చి డేటా చాలా స్పీడ్గా అయిపోతుంది. టాస్కే నాకు ఇది పెద్దది. చలో 12 అవర్స్లో ఈ టార్గెట్ నాకు ఈజీయే, కానీ 24 అవర్స్లో నేనేంటనుకున్నా టార్గెట్ చాలా స్పీడ్గా కంప్లీట్ చేయాలి. అది 12 అవర్స్ అయినా నేను అనుకున్న టైం కన్నా ఇంకా తక్కువలో కంప్లీట్ చేస్తాక ట్రై చేస్తున్నా. ప్రజెంట్ నేను ఒక్కనే ఉన్నా. ఆ బ్రో సైకిల్ ఆగిపోయింది, బ్యాక్కి వెళ్ళాడు. మేబీ నాకు తెలిసి అయితే బైక్ వేసుకుని వస్తాడు. బైక్ వేసుకొచ్చినా నేను నా సైకిల్ రైడే చేస్తా. మీరు ఏదేదో అనుకోకండి. ప్రజెంట్ అయితే లాసర్ వచ్చాం. భీమవరం నుంచి ఒక 20 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇంకొక 2-3 కిలోమీటర్స్ వెళ్తే హైవే ఎక్కేస్తాం. వచ్చేసాం దగ్గరగా హైవేకి, పక్కనే ఉన్నాం. చూడండి మచిలీపట్నంకి ఇంకా 52, బంటుమిల్ 28, పెద్దనాడ 48. చలో ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా కంప్లీట్ చేద్దాం రైడ్ని. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. ఇది చూడండి రివర్, ఉప్పు నీటి సరసేదో అంటారు దీన్ని. ప్రజెంట్ అయితే లోసర్ దగ్గర ఉన్నాం. ఇది లోసర్ బ్రిడ్జ్ మాట. చాలా బాగుంది రివర్ మట్టి. ఎప్పుడో మేము మా ఫ్రెండ్స్ 4 బీచ్కి వెళ్ళినప్పుడు ఇక్కడే ఆగి కొంచెం రియలైజ్ చేసి వెళ్ళే ఇంటికి. ఓ గాలి మాత్రం మామూలుగా ఇట్లా చాలా దారుణంగా ఉంది. వేరే వాళ్ళు వస్తా అన్నారు, వాళ్ళు వచ్చాక కొంచెం బ్రేక్ తీసుకుందాం. అప్పటి వరకు రన్నింగే. ఇంకా ఇక్కడ నుంచి విజయవాడే 120 కిలోమీటర్స్ ఉంది దగ్గరగా. మచిలీపట్నం ఇప్పుడు దాకా నేను 3 కిలోమీటర్లు వచ్చాను చూడండి.
బాగానే నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి. బాయ్ బాగుంది. వీళ్ళైతే మన కోసం ఎక్కడి నుంచో ఒక 10 కిలోమీటర్స్ నుంచి వచ్చారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏమనుకోకు బ్రో, థ్యాంక్ యూ. ఛాలెంజ్ కాబట్టి ఆగలేకపోతున్నా, లేకపోతే ఆగేవాడిని ఒక పావు గంట. వాళ్ళు నన్ను ఎక్కడో లాసర్లో చూసారంట. వాళ్ళకి లాసర్కి నాకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే చాలా స్లోగా వచ్చారు. వాళ్ళు చాలా స్పీడ్గా వచ్చారు అనుకోండి, నేను చాలా స్పీడ్గా తొక్కుతున్నాను ఛాలెంజ్ కాబట్టి. లేకపోతే అసలు ఇంత రాను. దగ్గరగా 30 కిలోమీటర్స్లో 30 మినిట్స్లో 15 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం. ఇలాగే వెళ్తే కనుక మనం చాలా స్పీడ్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మచిలీపట్నం ఒక 45 అలా ఉంటుంది. మచిలీపట్నంలో మధ్యలో ఏమైనా ఊళ్ళో వస్తే అప్డేట్లు వెళ్తూ ఉంటా. ఓకేనా? అసలు ఈ రైడ్ చేస్తున్నందుకు ఏమైనా యూజ్ ఉంటుందా అని అడుగుతారు. 24 అవర్స్లో 200 కిలోమీటర్స్ అంటే చాలా కష్టమైంది, కానీ నేను ట్రై చేస్తాను. దీని రెస్పాన్స్ బాగా వస్తే 300 కిలోమీటర్స్ ఇన్ 24 అవర్స్లో ట్రై చేద్దాం. ప్రజెంట్ సేతన్పల్లిలో ఉన్నాను. ఇంకా ఇక్కడి నుంచి బండిమిల్లి ఒక ఎంత ఉందబ్బా చూసి సరిగ్గా చెప్తాను. ఓకేనా? సన్ అంతా వెనక్కి పడటం వల్ల వ్యూ అంతా వెనక్కి కనిపిస్తుంది, బ్లాక్గా ఉంది. అసలు నేను రైట్ ఇటు నుంచి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ బాగా వస్తుంది, అటు వెళ్తాం కాబట్టి. చూద్దాం. చిన్నప్పుడు ఇలా మా ఫ్రెండ్స్తో నేను కూడా స్కూల్కి వెళ్ళేవాడిని సైకిల్ తొక్కుంటే. ఈ రోజులో అదే సైకిల్ యూట్యూబ్ కోసం రోడ్డు బాగుంది, క్లైమేట్ ఇంకా బాగుంది కదా. ఇక్కడ సాంగ్ వేస్తా, చూసేయండి. గాలి ఉంది, అసలు సైకిల్ వెళ్ళట్లా. దగ్గర మనకి ఇంకా 8 కిలోమీటర్స్ అయితే ఉంది. 8 కిలోమీటర్స్ ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోతా. ఇప్పుడు దాకా రైడ్ స్టార్ట్ చేసి 2.5 అవర్స్ అయితే అయింది. ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మనం. చాలా నేను అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతానేమో అనుకుంటున్నా. 12 అవర్స్లోనే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. బాగా సపోర్ట్ వస్తే 300 కిలోమీటర్స్ ఇన్ 24 అవర్స్లో ట్రై చేద్దాం. ఏమంటారు? చూద్దాం. ఇదంతా మీ పైన ఉంటుంది. నాకు మీ నుంచి అయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ కావాలి, సరిపోతుంది. ఇంకేం అవసరం. షేర్ చేశాను మీ ఫ్రెండ్స్ అంతా. ప్రెసెంట్ ఇదిగోండి గోపురంలో కొంచెం లైట్గా ఛార్జింగ్ తక్కువ ఉంది, అందుకే వాటర్లా గోపురం. తుఫాన్ అని చెప్పారు, అయినా మనం రైడ్ చేస్తున్నాం. ఏదేమైనా నేను ఈ 24 అవర్స్లో ఎంత కష్టం వచ్చినా సరే ఈ 200 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తా. ఇది చూడండి, బంటిమిల్ ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. చలో బంటిమిల్ ఆగి రీల్ అప్లోడ్ చేద్దాం. మార్నింగ్ నుంచి ఒక్క రీల్ కూడా అప్లోడ్ చేయలే. భవానీ కనిపిస్తున్నారు నాకు, నడుచుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు. జై భవానీ. సైకిల్ తొక్కడం ఎలా ఉన్నా కానీ భవానీలకి అయితే చెప్పులు లేకుండా నడుతారు. అది మాత్రం చాలా కష్టం. అసలు చూడండి. జై భవానీ, జై భవానీ.
చాలా అంటే చాలా కష్టం వాళ్ళకి, అసలు గ్రేటు. ఆ దుర్గమ్మే వాళ్ళని కాపాడుతున్నారు అంతలా చెప్పులు లేకుండా నడిస్తే. నాకేమో ఆగి మాట్లాడాలని ఉంది కానీ అవ్వట్లా. నెక్స్ట్ టైం 24 అవర్స్లో ఈజీ అబ్బా నాకు, కానీ నాకు నేను అనుకున్న టైంలో అవ్వాలి. అది ఎవరో ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. 24 అవర్స్లో రైడ్ అనేది చాలా కష్టం అనుకుంటారు, కానీ నేను 24 అవర్స్ కన్నా ముందే కంప్లీట్ చేస్తా. టైం ఉంటుంది, మాట్లాడవచ్చు, చాలాసేపు మాట్లాడవచ్చు, కానీ ఏంటంటే నేను అనుకున్న టైంకి మళ్ళీ రీచ్ అవ్వలేదనుకో నాకు అది ప్రాబ్లం అయిపోతుంది. దగ్గరగా నేను మళ్ళీ బ్యాక్ టు భీమవరం 200 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ 7-8 అయిపోవాలి. 7-8 కల్లా మళ్ళీ భీమవరంలో ఉండాలి. సో అలా ప్లాన్ చేసుకున్నా. జస్ట్ 12 అవర్స్ టార్గెట్. 12 అవర్స్లో కంప్లీట్ చేయగలను చేయలేను అది చూడండి. నేను అనుకుంటున్నా అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తా అనుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఒక 50 కిలోమీటర్స్ అయితే రైడ్ చేస్తా 2.5 అవర్స్లో. ఇంకా 9:30, 10, 11 విజయవాడ దగ్గరలోకి వెళ్ళిపోతా. 12 కల్లా 12, 8, 9, 10, 11, 12, 1 కల్లా అంతేలే 1 కల్లా విజయవాడలో ఉండాలి. అంటే ఆల్మోస్ట్ నేను ఒక 100 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి ఉండాలి అప్పటికి. 12-1కి మధ్యలో బిట్వీన్ మచిలీపట్నం ఇంకా 31, విజయవాడ 100 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఎంత వెళ్ళినా ఈ బండి మిల్లి మాత్రం రావట్లేదు. వెదర్ మట్టికి అదిరిపోయింది అనుకోండి. చూడండి అసలు క్లైమేట్ ఎలా ఉందో. ఈ రోడ్డు అంటే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే చుట్టూ పచ్చని పొలాలు ఉంటాయి. మీరే చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియోలో చూస్తుంటే రియల్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. ఫస్ట్ 50 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళి ఆగి కొంచెం సేపు ఒక రీల్ అప్లోడ్ చేసేసి మళ్ళీ రైడ్ని స్టార్ట్ చేస్తా. మచిలీపట్నం ఇక్కడి నుంచి దగ్గరగా ఒక 25 to 30 కిలోమీటర్స్ ఉంటుంది. చలో 1.5 అవర్లో వెళ్ళిపోదాం. రైడ్ చేశాను అబ్బా, ఏం ఎక్స్ప్లోర్ చేయలేను. సో స్వామి ఎవరో కూడా సైకిల్ రైడ్ చేస్తున్నారు. స్వామి సైకిల్ రైడ్ చేస్తున్నారా? ఎక్కడ దాకా స్వామి? ఆల్ ది బెస్ట్. నేను ఇక్కడ దాకా లాక్ ఎక్కాను, విజయవాడ వెళ్తాను. ఆల్ ది బెస్ట్ స్వామి. ఎంత ప్రశ్న. అలా నడుచుకుని వెళ్ళే వాళ్ళు అందరి జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే రైడింగ్ అనేది చాలా కష్టమైంది. సైకిల్ తొక్కుని వెళ్ళడం అనేది చాలా కష్టం. సైకిల్ కానీ వాకింగ్ కానీ అది చూస్ చేసుకున్నారంటే వాళ్ళు చాలా బలంగా ఉండాలి. దేవుడే తీసుకెళ్తాడు. అంతెందుకు, నేనే నా రైడ్లో అసలు అంత దూరం వెళ్తా అని చాలా ఎవరు అనుకోలే, కానీ వెళ్ళొచ్చాక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు కూడా నా రైడ్ అలాగే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి మళ్ళీ మచిలీపట్నంలో కలుద్దాం. దగ్గరకి ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ ఉంది, అక్కడ కలుద్దాం. ఓకేనా? అంటే మరి బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అన్నానంటే వీడియో అయిపోయింది అనుకోకండి, మరలవుతుంది. సారా స్కై చూడండి ఎంత బ్లూగా ఉందండి, అంత బాగుంది. ఎందుకో తెలీదు నేను సైకిల్ రైడ్ చేస్తానన్నప్పుడు ఎప్పుడు వెదర్ బాగా కూల్గా ఉంటుంది. నాకు బాగా ప్లస్ చూడండి అసలు ఆ క్లైమేట్. ప్రజెంట్ మనం
మణిమేశ్వరంలో ఉన్నాం. देखो ఇంకా ఇక్కడ నుంచి 20 more kilometers 23 kilometers ఉంది. చలో మచిలీపట్నానికి. సైడ్లో మనం క్రాస్ చేయబోతున్న ఫస్ట్ టోల్ గేట్ ముంజులూరు టోల్ ప్లాజా. రైడ్ చాలా స్లో అయిపోయింది, కాళ్ళు లాగేస్తున్నాయి. రైతుకి పంట చేతికి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో, నా లైఫ్లో నాకు సక్సెస్ వస్తే అంత హ్యాపీగా ఉంటుంది. నా సక్సెస్ చూడాలనుకుంటున్నారా మీరు? భారీగా ప్లాన్ చేస్తున్నా. నెక్స్ట్ రైడ్ మాత్రం భారీగా అంటే భారీగా ప్లాన్ చేస్తున్నా. చాలా బాగుంటుంది. దగ్గరగా ఎన్ని కిలోమీటర్స్ అనేది నేను చెప్పలేను, ఎందుకంటే నేను తగ్గొచ్చు పెరగొచ్చు. సో కిలోమీటర్స్ చెప్పిన తర్వాత మళ్ళీ ఇన్ని కిలోమీటర్స్ రైడ్ చేసావు అని ఉంటుంది. సో చెప్పలేను, తప్పకుండా చెప్తా. గట్టిగా ప్లాన్ చేస్తా. నా కోసం మైక్ కూడా ఆర్డర్ పెట్టాడు సాయన్య. చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అసలు నిన్నైతే మర్చిపోలేను. అసలు నాకు ఇంత సపోర్ట్ ఇస్తామని అనుకోలేదు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నావు నేను. నాకు మాత్రం అప్పు వచ్చేసింది. దేవరపల్లి, ప్రజెంట్ దేవరపల్లిలో ఉన్నాం. దేవరపల్లి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? లాంగ్ రైడ్ ఎప్పుడు చేయలేదు కదా. అవునవును, నాన్ స్టాప్గా మరి చేయలేదు కదా. సో ఇక్కడ బ్రదర్ అయితే ఆగాడండి. ఇక్కడైతే కోకోనట్ తాగుతున్నాడు. సో ఇక్కడ కొంతసేపు ఒక 5 minutes ఆగి 60 kilometers తర్వాత ఒక స్టాప్. అయితే బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకుంటున్నా. మార్నింగ్ ఒక దోశ. బల్లిపర్రు చూడొచ్చండి. తన ఫ్రెండ్ తొక్కుతున్నాడు, నేను వెనకాలే వెళ్తున్నాను అనమాట. సో మనం ముందుగా తనకి ఫ్రెండ్గా వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే అలా వెళ్తే తను ఇంకా తొక్కాలి, మనం ఎక్కడో ఉన్నాం అన్న ఇదిలో తనకి ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. సో అందుకే తన బండికి తొక్కి వెళ్ళిపోయామండి. మనం వెనక నుంచి మంచిగా లొకేషన్స్ అన్ని చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళొచ్చు. సో మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం మొత్తం అంతా. సో ప్రజెంట్ అయితే మనం పెడన అనే ఊర్లో అయితే ఉన్నామండి. ఊర్లు కూడా చాలా నీట్గా బాగున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి ఊర్లన్నీ కూడా. ఈ ఊరి పేరు చూడొచ్చు మీరు, బల్లిపర్రు. నాకు మెయిన్ ఈ రూట్లో ఉన్న హైలైట్ ఏంటంటే ఊరి పేర్లు అన్నమాట. నేను ఇప్పటి వరకు వినలేదు కూడా ఈ ఊరి పేర్లు, ఫస్ట్ టైం వింటున్నా. చాలా కొత్తగా ఉన్నాయి. మా తాతగారు అయితే యాక్టివ్ వేసుకుని నాతో పాటు పోటీకి వచ్చారు. దగ్గరగా 40-50కి స్పీడ్లో ఉంటారు. ఆయనతో పాటు సమానంగా తొక్కాను. ఇంకా స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు ఆయన. మచిలీపట్నంకి ఇంకా 9 kilometers మాత్రమే. బ్రో చూస్తే మాట్లాడుతున్నాడు. యూట్యూబ్ ఎక్స్ప్లోర్ విత్ యేసు. మిస్ గేట్ వేస్తారు. తాతయ్య నేను సేవ్ తాత బాయ్. ఆ రోడ్లో వెళ్తే మచిలీపట్నం, ఇటు వెళ్తే విజయవాడ. మనకు విజయవాడ కాబట్టి కావాల్సింది ఇలా వెళ్దాం. ఆల్మోస్ట్ 75 kilometers అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకో 25 అలా ఉంటుంది. 1 hourలో కంప్లీట్ చేసుకుందాం.
అవి అక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాం మళ్ళీ మచిలీపట్నం ఊరికి. కానీ విజయవాడ వెళ్ళవలసింది మేము ఇటు 64 కిలోమీటర్లు ఉంది విజయవాడ. ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేస్తా అంటారు? నాకు తెలిసి ఒక 2.5 3.5 కిలోమీటర్స్ 3.5 అవర్స్లో చెప్తాను. ఇలా వెళ్తుంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఆగమన్నాడు. నాకేం కలిసాడు, ఆగలేదండి, వెళ్ళిపోతున్నాడు. మరే ఛాలెంజ్ ఇక్కడ విజయవాడ మళ్ళీ గుడివాడ. ప్రెసెంట్ అయితే మనం గూడూరులో ఉన్నామండి. గూడూరుకి అయితే రీచ్ అయ్యామన్నమాట. మా వాళ్ళు చూసి అయితే వచ్చి సిగ్గుపడిపోతున్నారు. అదే చూడరా, ఏం కాదురా, చూడరా. దగ్గర ఉన్నాం. క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. బీభత్సం గాలి, అసలు సైకిల్ వెళ్తుందా, చాలా దారుణం. ఫోటో మనకు వచ్చిన ఫస్ట్ బ్రిడ్జ్ 100 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాం. చాలా దారుణంగా ఉంది అమ్మా. చూడండి అసలు ఎలా ఉందో. గాయ్స్ మనం 100 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. అది కూడా 5 అవర్స్లో. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడైతే లెగ్ పెయిన్స్ అయితే బేవచ్చంగా వస్తున్నాయి. ఇంకా ఇగో ఈ బ్రో కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. బైక్ వేసుకుని నాతో పాటు వస్తున్నాడు. అసలు మామూలుగా అయితే సైకిల్తో పాటు రావాలి, కానీ బైక్ మీద వస్తున్నాడు. అనుకుంటారేమో బైక్తో వస్తున్నాడు కదా లాగేస్తున్నాడని. బ్రో పట్టుకున్నావు అసలు జస్ట్ బైక్ అయినా టచ్ చేసాను, బైక్ కూడా టచ్ చేయాలి నేను. ఎవరు కూడా ప్యాషన్తో చేసేవాళ్ళు ఎవరు కూడా ఫ్రాడ్ చేయాలని ఎవరు అనుకోరండి. ఒక ఇంట్రెస్ట్, అది ఒక ఇష్టం అంతే. కష్టపడాలి, చేయాలని. కష్టపడేవాడికి ఎప్పుడు సక్సెస్ త్వరగా రాదు. అది చాలామంది అనుకుంటారు ఏదో వెళ్ళిపోతున్నాడు బండితో. మేము ఇద్దరం కూడా అదే అనుకున్నాం. చాలామంది అనుకుంటారు బండితో లాక్కెళ్ళిపోతున్నాం అది అని అనుకుంటానంటే, అక్కడికి నేను నా వీడియో నా ఛానల్లో చూస్తాను. చూడండి కావాలంటే. బ్రదర్ ఎక్కడో ఉంటే తను నేను ఎక్కడో ఉంటాను. ఇద్దరికి సంబంధం ఉండదు అనమాట. సో అంత డిస్టెన్స్లో వెళ్తున్నాం. ఈ డౌట్ ఉండకూడదండి. దారి మధ్యలో మాకు ఎంతోమంది కలుస్తున్నారు, తన్ను పలకరిస్తున్నారు, నన్ను పలకరిస్తున్నారు. అది వీడియో కంప్లీట్గా చూస్తే మీకే అర్థమవుతుంది. మా స్కూల్ ఫ్రెండ్స్, మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. బాగా అంటే బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. అసలు ఎంతలా ఉంటుంది అనుకోలా. చాలా థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఉంటా. ఇక్కడ నుంచి ఇంకా విజయవాడ 44 ఉంది. రైడ్ చేసేద్దాం. ఆ 44 కూడా రైడ్ చేసేసి ఫుడ్ తినేద్దాం. తర్వాత ఇంకా 60 కదా, 30గా తొక్కేద్దాం. చలో బాయ్. బ్రోన్ అయితే పంపేసా 20 కిలోమీటర్స్ ముందు వరకు అడుగు వెళ్ళిపోతున్నాను అక్కడ. అయితే మనం 20 కిలోమీటర్స్ ఏమైనా రెస్టారెంట్స్ చూసి ఆగి రెస్టారెంట్లో తినేసి కొంచెం మీల్స్ తర్వాత బయలుదేరు. ముంజుకలు తింటారా ఎవరన్నా? ముంజుకలు తిన్నారా ఎప్పుడన్నా మీరు? చాలా బాగుంటాయి. చలో మరి 20 కిలోమీటర్స్లో ఫుడ్ కూడా మళ్ళీ కనుక్కుందాం. ఈ 20 కిలోమీటర్స్ వెళ్తే దగ్గరగా 140+ కిలోమీటర్స్ వెళ్ళిపోతాం. ఈ 20-30 ఇంకా విజయవాడకు 32 కిలోమీటర్లు. అక్కడ మొక్క చూడండి ఎలా ఉందో. 32. ఇంకా విజయవాడకి అయితే 27 కిలోమీటర్స్ ఉంది. కంకపాటి 13, ఉయ్యూరు ఏమో 2 ఉంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా. ఒక 40 కిలోమీటర్స్ అలా వెళ్తే 150 అయిపోద్ది. అసలు పాలు సపోర్ట్ చేయట్లా, చాలా దారుణంగా ఉంది. దగ్గరగా ఒక 120 కిలోమీటర్స్ రైడ్ అయితే చేసి తింటాకైతే ఆగాం ఇక్కడ. ఇగో ఆ బ్రో తింటున్నాడు, నేను ఆల్రెడీ తినేసా. కాళ్ళు ఆగేస్తున్నాయి. 150కి ఇంకొక విజయవాడ 20 కిలోమీటర్స్ ఉంటుంది. అడిగెళ్ళి ఆగుదాం అనుకున్నాం, కానీ అవ్వాల. చాలా పెయిన్స్ వచ్చేస్తున్నాయి. బ్రో వాటికి బైక్ మీద రిచ్ అవుతున్నాడు. మనకి ఇంకో దగ్గరగా ఇంకో 70 కిలోమీటర్స్ వెళ్తే అయిపోయి. 7 అవర్స్ అవుతుంది దగ్గరగా జర్నీ స్టార్ట్ చేసి. 7 అవర్స్కి 120 కిలోమీటర్స్ అంటే తక్కువేం కాదు, చాలా కష్టం అది. అంటే అప్రాక్సిమేట్లీ దగ్గరగా అవర్కి 20 కిలోమీటర్స్ అలా రైడ్ చేసేది. కరెక్ట్గా టైం వచ్చేసి 2:20 అలా అవుతుంది. చలో ఇంకొక 10 మినిట్స్ నుండి మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తా. ఫుడ్ తినే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడే ఎండ మొదలెట్టేసింది, గట్టిగా ఇచ్చేస్తుంది.
ట్రాఫిక్ కూడా బీభత్సంగా ఉంది. ఇప్పుడు ఫుడ్ తిన్నాను. 70 కిలోమీటర్స్ తగ్గలనో లేదో తెలియట్లే. సెకండ్ టోల్ గేట్ కూడా క్రాస్ చేస్తున్నాం. సో ఫైనల్గా చూడొచ్చండి, దవులూరు యూజర్ ఫ్రీ. ఇక్కడ నేను చూసుకుంటే ఇంకా మనకి విజయవాడ 17 కిలోమీటర్లు అయితే ఉందండి. సో ఈ విజయవాడ వెళ్తే కనుక ఒక 150 కిలోమీటర్స్ వచ్చినట్టు అనమాట. మన ఈ బ్రదర్ చేసరికి 100 కిలోమీటర్స్ ఛాలెంజ్. చూడండి ఎంత దూరం కాల్ తీయబండి. అమ్మోయ్ క్లైమేట్ మొత్తం మారిపోయింది. గాలికి అసలు సైకిల్ కదలట్లా. పట్టుకునే ఛాన్స్ ఉన్నా పట్టుకోలేకపోతున్నా. వర్షం వచ్చేటట్టు కనిపిస్తుంది ఏదో. మనకి ఇంకా విజయవాడ 13 కిలోమీటర్లు ఉంది. వెళ్ళగలమంటారా? వెళ్ళిపోతాంలే. ఎంతసేపు గోసల్లా. విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదేదో పోరంకంట. విజయవాడకి ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. ఇంకా అవుట్స్కట్స్ ఇది. చలో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం. ఇంకా ఒక్క 50 కిలోమీటర్లు దొక్కితే 200 కంప్లీట్. ఫుల్గా విజయవాడకు కూడా రీచ్ అయిపోయాం. 100 కిలోమీటర్స్ అయితే 150 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 50 కిలోమీటర్సే. నాకు తెలిసి అది కూడా ఒక 2.5 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. భీమవరం బుల్లెట్ రాము ఉన్నాడు కదా, వస్తా అన్నాడు. తన కోసం అయితే ఆగా. బైక్ వేసుకుని మనోడు ముందుకి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మళ్ళీ యూటర్న్ తీసుకుని వస్తాడు. అలా యూటర్న్ తిరిగేసి గుడివాడ రోడ్డు ఎక్కేద్దాం. చాలు కరెక్ట్గా గుడివాడ వెళ్తే 50 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి గుడివాడ. నాకు ఆల్మోస్ట్ నా రైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది కరెక్ట్గా గుడివాడ వెళ్ళేటప్పటికి. మళ్ళీ గుడివాడలో కడుద్దాం. ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. విజయవాడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయా. లోపలికి వెళ్ళా సిటీలోకి. ఈ ఫాలోవర్ యూట్యూబ్ ఫ్యామిలీ. హాయ్ బ్రో. బాగున్నా బ్రో. సో మొన్న భీమవరం నుంచి మన కన్యాకుమారికి రైడ్ చేసుకెళ్ళాడు కదా రాము బ్రదర్. సో తను ఇక్కడ కలిసాడు విజయవాడలో. ఓకే బాయ్ బ్రదర్. సో వాళ్ళు డ్రింక్ అయితే ఇచ్చారు. అమ్మో అయితే మా కోసం డ్రింక్ తీసుకొచ్చాడు. ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. మాట్లాడతాక ఏమీ లేదు. బాయ్ బాయ్ బ్రో. మాట్లాడతాక ఏమీ లేదు ఎందుకంటే ఛాలెంజ్ కాబట్టి స్పీడ్గా వెళ్ళాలి. విజయవాడలో కూడా మన వీడియోస్ చూస్తున్నారా? ఇక్కడ వరకు చూసింటే విజయవాడలో ఎవరైనా చూస్తే కామెంట్ చేసేయండి. రోడ్డింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా చూడండి. ఎలాంటి రోడ్లు వస్తున్నాను. చుట్టూ పొలాలే, మధ్యలో చిన్న దారి. ఫేమ్ మట్టిగా అదిరిపోయింది. ఇది కలర్ రైడ్ అంటే. వచ్చేటప్పుడేమో ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్, వెళ్ళేటప్పుడు ఆన్ రోడింగ్. చూడండి ఎలా ఉందో. పక్కనేమో ఫుల్ కాళ్ళు. దగ్గరగా ఇంకా ఒక 30 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చూడొచ్చండి ఈ రోడ్డు ఎలా ఉందో. ఆ రోడ్లో అలా వస్తుందన్నమాట సైకిల్. ఈ ఆఫ్ రోడ్కి వచ్చిన తెప్పలు హ్యాండిల్ మొత్తం లూజ్ అయిపోయింది అనమాట. రివర్స్ చూడండి ఎంత బాగుంది. విజయవాడ కృష్ణారావు పార్ట్ 2 అంట ఇది గూగుల్ మ్యాప్లో చూస్తే. ఇక్కడ చూడండి అసలు ఆ రోడ్ అనేది ఎలా ఉందో. చాలా దారుణంగా ఉంది. బైకుల మీద రావడం పర్లేదు కానీ ఆ సైకిల్తో ఆ రోడ్లో అంటే మనకు సవాలని చెప్పాలి. మనకన్నా ఎక్కువ సైకిల్కి అనమాట. ఆ సైకిల్ టైర్లు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. ఆ సన్నని టైర్లు నాకు ఇందాక నుంచి చూస్తున్నాను. నాకు అదే అనిపిస్తుంది, ఏమన్నా అయిపోతే ఎలాగరా బాబు ఈ దారిలో అని. ఎలా ఉంది బ్రో ఆఫ్ రోడ్? సో ప్రెసెంట్ అయితే మనం నందమూరు అనే ఊర్లో ఉన్నామండి. గుడివాడ ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది మనకి. రోడ్డు చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. మన బ్రదర్కి ఈ రోడ్లో సైకిల్ తొక్కేదానికి అస్సలు అవ్వట్లే పాపం.
చాలా ఇబ్బందిగానే ఉంది. ఆ సైకిల్కి తనే అంత ఇబ్బంది పడుతున్నాడంటే నేను పొద్దున్న చైన్ ఊడిపోయే సైకిల్ ఆ సైకిల్ వేసుకొచ్చుంటే నా పరిస్థితి ఎలా ఏదో నాకు అర్థం కావట్లేదు అసలు నిజాన్ని. మీరు ఇక్కడ చూస్తే రోడ్డు చిన్న రోడ్డు, పక్కా విలేజ్ స్టైల్. ఇక్కడ విగ్రహం చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. అండ్ అలానే చెట్లు చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ, అంత బ్యూటిఫుల్గా ఉందో కదా. హైవే అయిపోయింది, ప్లెయిన్ రోడ్ అయిపోయింది, ఆఫ్ రోడింగ్ అయిపోయింది, చీకటి రోడ్డు. ఈ రైడ్లో మొత్తం అన్నీ కవర్ చేస్తాం. ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్తే మన జర్నీ కూడా కంప్లీటెడే. నా ఫోన్ కూడా బుక్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది మొత్తం. ఆ బ్రో ఉండటం వల్ల సరిపోయింది నాకు. ఆ బ్రో ఫోన్లో తిట్టిన. చూడండి ఎంత షేట్గా ఉందో. ఇంకా ఒక 5 కిలోమీటర్స్ ఉంది గుడివాడకి, వెళ్తే రైడ్ కంప్లీట్ అయిపోద్ది. స్ట్రావా వచ్చినంత వరకు పెడతా, మిగతాదేమో నేను ఒకసారి లొకేషన్లు పెడతాను మీకు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఎక్కడి నుంచి అలాగా. ఓకేనా బ్రో? ఏంటి ఏమైంది బ్రో? చాలా కష్టంగా ఉంది. రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం, అది కూడా 11 అవర్స్లో. ప్రజెంట్ అయితే గుడివాడలో ఉన్నాం. ఇంక ఇక్కడ నుంచి బైక్ మీద వచ్చేస్తాను, నా వల్ల అట్లా. ఇక్కడ బజ్జీలు తిందాకని ఆగాం, తినేసి మళ్ళీ మన బండి రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఉంటా. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటా మరి, బాయ్. ఫైనల్లీ రైడ్ కంప్లీట్ చేసిన దేవారం కూడా వచ్చేస్తాం. ప్రశాంతంగా చూస్తాం. అది మాట నిన్నైతే అలా జరిగింది మొత్తం మన రైడు చాలా సక్సెస్ఫుల్గా. ముందైతే రోహిత్ బ్రోకి అయితే థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఎందుకంటే నాకు మొత్తం బ్యాక్ బోన్గా ఉన్నాడు నిన్న. ఆ బ్రో కూడా నాతో రైడ్ చేయాలి కానీ కుదరక సైకిల్ అవన్నీ ప్యాచ్ పట్టడం, చైన్ ఊడిపోవటం వల్ల ఆ బ్రో మనతో రాలేకపోయాడు. వచ్చిన బైక్ వేసుకుని వచ్చాడు. దగ్గరగా 14 అవర్స్ బైక్ మీద కూర్చున్నాడు. నేను ఎంతైతే హార్డ్ వర్క్ చేసానో ఆ బ్రో కూడా అంతే హార్డ్ వర్క్ చేశాడు. సో అందరికీ చెప్పాలి కదా అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అసలు నాకు బాగా సపోర్ట్ చేసావు. ఇంకా మన రైడ్ అంటారా, నేను అందరికీ చెప్పింది 24 అవర్స్, కానీ నేను పర్సనల్గా అనుకున్నది 12 అవర్సే. ఈ 12 అవర్స్లో కంప్లీట్ చేస్తానా లేదా అనేది నెక్స్ట్ విషయం. ఎందుకంటే నేను 12 అవర్స్లో కంప్లీట్ చేయలేకపోతే నా మీద చాలా బ్లేమ్ పడుతుంది. అందుకని చెప్పి నేను 24 చెప్పా. అండ్ అలాగే మనం 11 అవర్స్లోనే కంప్లీట్ చేసుకున్నాం. దాంతో నేను నైట్ చాలా టైర్డ్ అయిపోయా. దగ్గర గుడివాడ వచ్చాక ఇంకా అసలు నా వల్ల అవ్వలేదు. సో అందుకని చెప్పి నేను రైడ్ ఆపేసి బైక్ మీద వచ్చేసాను. ఇంకా 50 కిలోమీటర్స్ అలా ఉంటుంది, అక్కడి నుంచి బైక్ మీద వచ్చేసా. ఈ రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం మీ అందరి వల్లే. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంత బాగా సపోర్ట్ చేస్తారు నా ఫ్రెండ్స్. ఇంకా చాలామంది మీట్ అవ్వడానికి వచ్చారు దారిలో. వీడియో అయితే పెడతాను చూడండి, లాంగ్ వీడియో చూడండి, ఓకేనా? ఇంకా అలా జరిగిపోయింది. ఓకే, దగ్గరగా నేను 6 o'clockకి గుడివాడ అయితే వచ్చేసా. అక్కడికి 200 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడ నేను రైడ్ చేస్తుంటే దారిలోకి వెళ్ళిపోతున్నాను, ఇలా సెంటర్లోకి భయం వేసేసింది, కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఇంకా రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడి నుంచి లీవ్ చేసేసా, బైక్ మీద వచ్చేసాను. నేను చాలా అంటే చాలా హార్డ్ వర్క్. నేను లైఫ్లో ఫస్ట్ టైం చెప్తున్నా, లైఫ్లో ఇంత హార్డ్ వర్క్ చేసింది అయితే నేను ఇదే ఫస్ట్ డే. ఏ రోజు నేను ఇంత హార్డ్ వర్క్ అనేది చేయలేదు, చేయాలనుకోలేదు కూడా. ఇదే నా ఫస్ట్ హార్డ్ వర్క్ది. సో మీ అందరి సపోర్ట్తోనే ఇంత ఎదిగాను. జీరోలో ఉండవలసిన నన్ను ఇప్పుడు నా వెనకాల 6500 మెంబర్స్ ఉన్నారంటే అది నా హార్డ్ వర్క్ చూసే. చాలా థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్గా అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే నన్ను అంత సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది నన్ను మీట్ అయ్యారు, దారిలో డ్రింక్స్ తీసుకురావటం అన్నీ చేశారు. అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. నిన్న నైట్ అయితే పెద్ద ఇంకా ఏదో 200 కిలోమీటర్స్ అంటే నార్మల్ విషయం కాదు. దగ్గరగా నేను విజయవాడ వెళ్ళి ఫుడ్ తినేటప్పటికి ఒక 1/2 అవర్ బ్రేక్, ఇంకా అక్కడక్కడ ఒక 5 మినిట్స్, అలాగా ఒక 20 మినిట్స్ ఒక ఉంటుంది బ్రేక్ అంతే ఈ 11 అవర్స్లో. అంటే మనం
ఒక 10 అవర్స్లో రైడ్ కంప్లీట్ చేసినట్టే. అండ్ అలాగే గోప్రోలో ఏమో 4 GB ర్యామ్ తీసుకెళ్ళా. ఇంకా డేటా అంతా అయిపోయింది. ఆ డేటా అంతా అయిపోయేసరికి దాంట్లోంచి గోప్రో నుంచి మళ్ళీ ఫోన్లోకి అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, అదొక లేటు. ఇంకా అలా చేసుకుని ఎలాగైతే ఏంటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. వెదర్ ఒకటి బాగా సపోర్ట్ చేసింది. అక్కడక్కడ రైన్ వచ్చింది కానీ అంతేమనిపించలా, చాలా బాగా సపోర్ట్ చేసింది వెదర్ కూడా. ఇప్పుడు కూడా చూడండి క్లైమేట్ ఎలా ఉందో. నాకు అటు సైడ్ అంతా నా బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు, ఎంత బాగుందో క్లైమేట్. ఈ ఫ్రేమ్ అయితే అదిరిపోయింది కదా. సరే మరి ఇలాగే మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది. అలాగే నెక్స్ట్ రైడ్ ఎప్పుడైనా అడుగుతున్నారు కదా, January 19th స్టార్ట్ చేస్తున్నా. ఆల్ ఓవర్ ఇండియా అంటే జస్ట్ నేను సౌత్ ఒకటే కవర్ చేస్తా. నార్త్ వినాయక చవితి అయిన తర్వాత ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి. సౌత్ ఒకటే ఎన్ని డేస్ అయితే అన్ని డేస్. ఆల్మోస్ట్ మేము 5-6 months తర్వాత బ్యాక్ ఇంటికి వస్తా. గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాను. అందులోని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ ఇప్పటివరకు ఎవరైనా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదే లాస్ట్ నేను అడగటం, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు వచ్చే వీడియోస్లో ఏ వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి అనేది అస్సలు అవ్వదు, అడగను కూడా. ఎందుకంటే నేను బెస్ట్ అవుట్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా నాకు ఫాలోవర్స్ అనేది వస్తారు. సో నేను బెస్ట్ అవుట్పుట్ ఇస్తానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఉంటా, ఓకేనా? వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటా మరి, బాయ్.